హాయ్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సామిత్ర ఫ్యాబ్రిక్స్ అండ్ కస్టమైజేషన్స్. ఈ వీడియోలో నేను మీకు ఒక 2 బ్యూటిఫుల్ అవుట్ఫిట్స్ చూపించబోతున్నాను అన్నమాట. ఆ 2 బ్యూటిఫుల్ అవుట్ఫిట్స్ కూడా ఒక క్యూట్ లిటిల్ బేబీ కోసం చేశాము. ఆ బేబీ ఎవరంటే హారిక చందు వ్లాగ్స్లో హారిక మ్యామ్ వల్ల పాప కుందనిక కోసం అన్నమాట. సో తను ఎంత క్యూట్గా ఉంటుందో మీ అందరికి తెలుసు కదా. సో అంతే క్యూట్ బేబీ కోసం అంతే క్యూట్ డ్రెస్సెస్ కూడా చేసామన్నమాట. సో ఫస్ట్ ట్రెడిషనల్ అవుట్ఫిట్తో స్టార్ట్ చేస్తాను నేను ఈ వీడియో. ట్రెడిషనల్ అవుట్ఫిట్ అంటే మీ అందరికీ తెలుసుగా, చాలా వరకు గ్రీన్ పింక్ వైట్ పింక్ అలా చూస్ చేసుకుంటాం, వైట్ రెడ్ అలా. సో మేము కూడా వైట్ పింకే చూస్ చేసుకున్నాము. సో ఇది వచ్చేసి ఒక 2-in-1 లెహెంగా అండి. సో ఫస్ట్ నేను లెహెంగాని చూపించేస్తున్నాను. సో దీన్ని నేను ఫ్రాక్ కదా, మీరు లెహెంగా అని ఎందుకు అంటున్నారు అనుకోవచ్చు. కిడ్స్కి యూజువల్గా మన చిన్నప్పుడు మనందరికి తెలుసు కదా, లెహెంగాకి బాడీ వేసి కుట్టించేవాళ్ళు కదా. సో అలానే మేము దీనికి బాడీ ఇచ్చి కుట్టించాము. కాకపోతే మనకి నార్మల్గా కాటన్ బాడీ యూజ్ చేసేవాళ్ళు మన చిన్నప్పుడు. సో ఇప్పుడు మేము ఏంటంటే ఏదైతే లెహెంగాకి ఫ్యాబ్రిక్ ఉంటుందో అదే ఫ్యాబ్రిక్ ఇక్కడ బాడీలా యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనం దీన్ని ఫర్దర్గా ఫ్రాక్ లా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో అందుకే నేను దీన్ని 2-in-1 లెహెంగా అన్నాను. దీన్ని మీరు ఫస్ట్ ఫ్రాక్ లా యూజ్ చేసుకోవచ్చు, లేదు ఏదైనా ఇంకో కొంచెం గ్రాండ్ ఈవెంట్ ఉంది అన్నప్పుడు దీన్ని మీరు లెహెంగా లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. దీని బ్లౌజ్ కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే ఫ్రాక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ఫ్రాక్ వచ్చేసి టిష్యూతో చేసామన్నమాట. సో ఇలా టిష్యూ లైన్స్ ఫ్యాబ్రిక్ అండి. టిష్యూ లైన్స్ పైన ఇలా మోటివ్స్ వస్తాయన్నమాట, ఫ్లవర్ మోటివ్స్. సో ఓవరాల్గా టోటల్ ఇలానే ఉంటుంది ఫ్యాబ్రిక్. కింద మేము కొంచెం ఎలివేట్ చేయడం కోసం ఇలా లేస్ డీటెయిలింగ్ ఇచ్చాము. ఫస్ట్ వచ్చేసి ఒక పర్ల్ లేస్ యాడ్ చేసి కింద మళ్ళీ ఇలా పింక్ లేస్ యాడ్ చేసామన్నమాట. సో దీన్ని బట్టి మీకు అర్థమైపోయింది కదా, బ్లౌజ్ కూడా పింక్ కలర్లో ఉండబోతుంది. సో పింక్ కట్ వర్క్ లేస్ యాడ్ చేసాము. దానివల్ల మంచి డిఫైన్డ్ లుక్ వచ్చిందండి డ్రెస్కి అయితే. చూడండి గ్యాప్ కూడా చాలా ఎక్కువ ఇచ్చాము. అండ్ ఇక్కడ ఇంకొక మంచి విషయం ఏంటంటే షోల్డర్స్కి కూడా కింద ఏదైతే లేస్ ఇచ్చామో అది ఇక్కడ స్ట్రాప్లా ఇచ్చామన్నమాట. సో ఫ్రాక్లా యూస్ చేసినప్పుడు కొంచెం మంచి డిఫరెంట్ లుక్ కనిపించడం కోసం ఇలా షోల్డర్ దగ్గర కూడా మేము ఇలా లేస్ డీటెయిలింగ్ ఇచ్చాము. అండ్ హ్యాండ్స్కి వచ్చేసరికి ఇలా బటర్ఫ్లై హ్యాండ్స్ ఇచ్చామండి. ఎంత బాగున్నాయో కదా బటర్ఫ్లై హ్యాండ్స్ కూడా. సో బేసిక్ అండి, రౌండ్ నెక్ ఉంటుంది, బ్యాక్ సైడ్ వచ్చేసి జిప్ ఉంటుంది. సో బేసిక్ ఫ్రాకే, కాకపోతే కొంచెం డీటెయిలింగ్స్ ఇచ్చాము, లైక్ లేస్ యాడ్ చేయడం అలా. అండ్ లట్కన్స్ కూడా యాడ్ చేసాము. లట్కన్స్ ఆర్ మై ఫేవరెట్ అండి, ఎంత బాగున్నాయో చూడండి లట్కన్స్ కూడా. సో ఇది వచ్చేసి ఫ్రాక్. బ్లౌజ్ ఇప్పుడు మేము ఇలా బాందినీలో తీసుకొని చేయించామండి. సో ఎంత బాగుంది కదా, క్యూట్గా, అసలు చాలా క్యూట్గా ఉంది. సో దీనికి కూడా కింద ఏదైతే మనం లేస్ ఇచ్చామో ఫ్యాబ్రిక్కి, ఐ మీన్ ఏదైతే లెహంగాకి లేస్ ఇచ్చామో అదే లేస్ ఇక్కడ ఇచ్చామన్నమాట. సో ఈ డిఫైన్డ్ కట్ వర్క్ లుక్ రావడం కోసం, ఎందుకంటే ఇక్కడ వేసినప్పుడు కూడా ఆ లుక్ అనేది తెలుస్తుంది, ఎందుకంటే వైట్ ఫ్యాబ్రిక్ ఓవరాల్గా ప్లెయిన్గా ఉంటుంది. సో ఇది యాడ్ చేసినప్పుడు ఏంటంటే డిఫైన్డ్ లుక్ వస్తుంది అనమాట వేస్ట్ దగ్గర. అండ్ బడ్డానం అలాంటివి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇదే ఒక మంచి యాక్సెసరీ లాగా కూడా కనిపిస్తుంది. అండ్ మేము ఇక్కడ ప్లేన్ ఇచ్చేసాం, అంటే నెక్ కూడా ఏం డీటెయిలింగ్ ఇవ్వలేదండి, ఎందుకంటే బాందిని అనేది చాలా హైలైట్ అవుతుంది కదా ఆల్రెడీ. సో నెక్ డీటెయిలింగ్ ఇచ్చినా కూడా బాందినికి అంత ఎలివేట్ కాదనిపించింది. సో అందుకే ఇలా రౌండ్ నెక్ ఇచ్చేసాము. సో బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా హుక్ డీటెయిలింగ్ ఉంటుంది. ఇప్పుడు చూసారు కదా, బ్లౌజ్ వేసినప్పుడు ఏదైతే మనం ఫ్రాక్కి హ్యాండ్స్ ఇచ్చామో ఆ హ్యాండ్స్ ఇలా వస్తాయి అన్నమాట. సో చాలా చాలా డిఫైన్డ్గా కనిపిస్తుంది లుక్. ఇలా హ్యాండ్స్ డిఫరెంట్ కలర్లో రావడం అండ్ బ్లౌజ్ డిఫరెంట్ కలర్లో ఉండడం చాలా డిఫైన్ లుక్ కనిపిస్తూ ఉంటుంది. సో ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉందండి. నాకైతే చాలా చాలా నచ్చింది. నేను పిక్స్ కూడా యాడ్ చేస్తాను, ఎందుకంటే ఇలా పట్టుకొని చూపించింది దానికంటే పిక్స్లో ఇంకా క్లియర్గా ఉంటుంది అనిపిస్తుంది నాకు. మీకు నచ్చితే కమెంట్ కూడా చేయండి. అండ్ కుందనిక వేసుకుంటే ఎలా ఉంటుందో కూడా ప్లీజ్ చెప్పండి మీరు. సెకండ్ అవుట్ఫిట్ వచ్చేసి నెట్లో చేయించామండి. చిన్న చిన్న బేబీస్కి ఆ నెట్ ఫ్రాక్స్ వేసుకుంటే, ఆ బార్బీ ఫ్రాక్స్ వేసుకున్నప్పుడు ఆ లుక్ చాలా బాగుంటుంది కదా. సో అందుకోసమైనా ఒక నెట్ ఫ్రాక్ కూడా చేయించాము. అండ్ ఎంత బాగుంది తెలుసా ఇది. సో ఇదన్నమాట లావెండర్ షేడ్లో చేయించాము. చాలా అంటే చాలా నచ్చింది నాకైతే. సో ఈ ఫ్రాక్ గురించి చెప్పాలంటే ఈ ఫ్యాబ్రిక్ ఏదైతే టాప్ లేయర్లో యూస్ చేసిన ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఇది వచ్చేసి ఆర్గన్జా ఫ్యాబ్రిక్ అండి. సాఫ్ట్ ఆర్గన్జా ఫ్యాబ్రిక్ అండి ఇది. సాఫ్ట్ ఆర్గన్జా పైన ఇలా బటర్ఫ్లై డీటెయిలింగ్ వచ్చింది, మీకు తెలుస్తుంది కదా ఇక్కడ బటర్ఫ్లై. సో ఇలా
బటర్ఫ్లైస్ వచ్చాయి, ఒక చిన్న బటర్ఫ్లై, ఒక పెద్ద బటర్ఫ్లై. సో ఇలా బటర్ఫ్లై డీటెయిలింగ్స్ వచ్చాయి. సో టాప్ ఫ్యాబ్రిక్ అనేది ఇలా ఆర్గన్స్తో ఇచ్చాము. అండ్ దీనికి కూడా నెక్ అనేది రౌండ్ నెక్కే ఇచ్చేసాము, ఎందుకంటే కిడ్స్కి నెక్స్ట్ డీటెయిలింగ్ ఇచ్చినా కూడా అంత ఎవిడెంట్గా అయితే ఏం కనిపించవని నా ఒపీనియన్. ఇలా హ్యాండ్స్ అయితే మంచి ఫ్రిల్స్తో ఇచ్చామన్నమాట, నెట్ ఫ్రిల్స్తోని బోత్ సైడ్స్. అండ్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో ఈ బో అనేది హైలైట్ అని చెప్తాను నేనైతే, చాలా చాలా ప్రిట్టీగా ఉంది. సో ఇక్కడ కింద కూడా ఓవరాల్ నెట్తోని ఇలా ఫ్రిల్స్ పెట్టించాము, చాలా హెవీగా కనిపిస్తుంది మీకు. బ్యాక్ సైడ్ వచ్చేసి జిప్ ఉంటుంది, ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్. సో ఓవరాల్గా అయితే వేసుకుంటే చాలా చాలా ప్రిటీగా కనిపిస్తుంది. నేను దీనికి కూడా గేర చాలా చాలా ఇచ్చామండి, ఎందుకంటే నెట్ ఫ్రాక్ కాబట్టి మీరు వేసుకున్నప్పుడు ఆ ఫ్లఫీనెస్ ఉండడం కోసం గేరా అనేది చాలా ఎక్కువ ఇచ్చాము. సో కుందనిక వేసుకున్నప్పుడు చూడాలి, ఇంకా నేను కూడా వెయిట్ చేస్తున్నాను తను వేసుకుంటే ఎలా ఉంటుంది అని. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ అన్నమాట. నాకు తెలిసి అయితే దానికి చాలా 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 బాగుంటాయి ఇలాంటి ఫ్రాక్స్. ఏంటంటే చిన్న పిల్లలు వేసుకున్నప్పుడు ఐ కాంట్ టెల్ యూ ఎంత క్యూట్గా అనిపిస్తారంటే వాళ్ళు మంచి ముద్దుగా కనిపిస్తారని నా ఒపీనియన్ అన్నమాట. అండ్ ఇది వచ్చేసి సెకండ్ ఫ్రాక్. సో ఒకటేమో టోటల్ ట్రెడిషనల్లో, ఒకటేమో కొంచెం వెస్ట్రన్ లుక్లో క్రియేట్ చేయించాము. సో ఈ 2 అవుట్ఫిట్స్లో మీకు ఏ అవుట్ఫిట్ అయితే బాగా నచ్చిందో మాకు కమెంట్లో చెప్పండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.